ముందుగా అందరికీ నమస్తేనండి. వేసవికాలం వెన్న తీయడం కొంచెం కష్టమైన పని కదండీ! కానీ మనం చాలా ఈజీగా వెన్న తీసుకోవచ్చు. అది ఎలా అంటారా? ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రొసీజర్ ఒకసారి చూడండి. ఇవన్నీ మీకు నచ్చితే గనుక ఫాలో అవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేంటంటే మొత్తం పాలన్నీ కలిపి తోడు పెట్టేసి దాని మీద ఉన్న మీగడ వరకు తీస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం అందులో వేసుకున్నా కూడా ఇంకా కొంచెం ఎక్స్ట్రా వెన్నొస్తది. కాకపోతే నేను అంతా వేయట్లేదండి. మీగడ వరకు తీస్తున్నా. మిగిలిన పెరుగు ఉంచేసుకుంటున్నాను. చూసారు కదా! నేను దానిలో ఉన్న మీగడంతా తీసేస్తున్నాను. అదంతా మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. ఇది కూలింగ్ వాటర్ అయితే అంటే మరీ ఎక్కువ కూలింగ్ కాకుండా కొంచెం నార్మల్ కూలింగ్ ఉన్న వాటర్ వేసుకుంటే ఇంకా తొందరగా వస్తది. నేను నార్మల్ వాటరే వేస్తున్నాను. చూసారు కదా! పెద్దగా రాలేదు. బట్ దానిలో ఫ్యాట్ కంటెంట్ అయితే ఉంది. చూసారు కదా! ఇక్కడ ఏం రాలేదు. నేను ఎక్కువసేపే గ్రైండ్ చేశాను. కానీ నాకు పెద్దగా రాలేదండి. జస్ట్ బబుల్స్ లాగా వచ్చి ఆగిపోయింది. నేను ఇప్పుడు దీన్ని విస్కర్‌తో చిలుకుతున్నాను. చూసారు కదా! స్టార్ట్ అయింది. కాకపోతే మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే ముందు మిక్సీ పట్టుకున్నాక దాన్ని మనం కవ్వంతో చిలక్కొడితే మాత్రం తొందరగా వస్తదండి. మనం నార్మల్‌గా కవ్వంతో కొట్టేటప్పుడు అరగంట పైన పట్టేస్తది కదా! మనం ఇలా మిక్సీ కొట్టిన తర్వాత రాకపోతే ఈవెన్ మిక్సీలోనే వస్తది. కానీ ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే మనం మిక్సీ పట్టిన తర్వాత దాన్ని విస్కర్‌తో ఇట్లా చిలికితే మాత్రం కొంచెం వెన్న ఎక్కువొస్తది. ఒకసారి 2 విధాలా ట్రై చేసి చూడండి. మీకే ఐడియా ఉంటది. మా వాడికి ఆట కింద ఉంది. నేను చేస్తా అని ఆయన చేసేస్తున్నాడు. చూసారు కదా! చుట్టూ కనిపిస్తుంది. వచ్చిందండి ఆల్మోస్ట్ వెన్నొచ్చేసింది. అదిగోండి. చూసారు కదా! ఇందాక అసలు మనం మిక్సీ పట్టినప్పుడు పెద్దగా రాలేదు. నార్మల్‌గా అయితే తెలియని వాళ్ళైతే అందులో రాలేదు కదా! ఇందులో ఏం వెన్న లేదులే, ఇదేం వేస్టు మామూలు మజ్జిగే అని అట్లా అనుకుంటారు. కానీ అది కాదండి. ఒక్కొక్కసారి మనం మిస్ అవ్వచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. అందులో ఫ్యాట్ కంటెంట్ ఉంది అంటే మాత్రం మీకు డెఫినెట్‌లీ వెన్నొస్తది. అది కూడా చాలా ఈజీగా వస్తది. జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే మీకొస్తది. ఇదేంటి వాటర్‌లో ఏస్తున్నానా అనుకుంటున్నారా? అది వాటర్‌లో ఎందుకేస్తున్నానంటే మనం డైరెక్ట్ గిన్నెలో వేస్తే మనం తీసేటప్పుడు దాంతో మజ్జిగ కూడా వస్తది కదండీ! మజ్జిగ డైరెక్ట్ అలా గ్యాస్ మీద పెట్టినప్పుడు ఆ మజ్జిగ కాగే టైంలో ఈ వెన్న కూడా ఈ వెన్న దాన్నేమంటారు ఆవిరిలాగా అయిపోతది కదా! మాడు పట్టేసినట్టు అలా అయిపోతది. అందుకని నేను వాటర్‌లో వేసాను. వాటర్‌లో వేసి మనం చేత్తో తీసేటప్పుడు ఆ వెన్న ఒక్కటే వెళ్తది. ఎందుకంటే మజ్జిగ కిందకెళ్ళిపోతది కాబట్టి మనకి ఇంక మజ్జిగ వచ్చే అవకాశం ఉండదండి. ఈలోపు మనం బయటకు ఒక లుక్కేసొద్దాలి. ఇది మేమున్న కార్నర్ ప్లేస్ అండి. మేము చివర ఉంటాము. మా బిల్డింగ్ చివర ఉంటది. అవి 3 రోడ్లు కూడలి అంటారు కదా! ఇవి 4 రోడ్ల జంక్షన్ అండి అది. బావుంది కదండీ బయటకి. చూసారు కదా! అయిపోయింది. ఎక్కువైతే రాలేదు. ఎందుకంటే అది ఒక్క రోజుది కాబట్టి నేను ఇంకా వెంటనే మరగబెట్టాను మీకు చూపించడం కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.